ఉన్నారు. సో డబ్బున్న వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు సినిమాలు. ఏమి మేము మనుషులు డబ్బులు తింటారండి. అంటే వాళ్ళు ఒక బిజీ లైఫ్ స్టైల్లో ఉంటారు. అలాంటి ఏం లేదు, అలాంటి ఏం లేదు, ఏం బిజీ ఏం లేదు. ఏమైనా మేము డబ్బులు ప్రింట్ చేస్తున్నామా ఏంది? మాకు కూడా లైఫ్ కావాలి కదా, ఎంటర్టైన్మెంట్ లేకపోతే ఫుల్ టైం ఇదేలా ఉంటాం. చూస్తాను నేను. అయితే అది చూసేదానికి నాకు 4 రోజులు పట్టింది. అది కూడా నేను కంపల్సరీ ఇప్పుడు చూడాల్సిందే అని చెప్పేసి మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు అది వేసేస్తాను అనమాట. వాకింగ్ చేసినప్పుడు మిషన్ ముందు టీవీ ఉంటుంది, దాంట్లో చేస్తాను. సో అలా సినిమాలకు 4-5 రోజులు పూర్తి చేస్తా. బాగుంది సార్. ఇప్పుడే డబ్బులు ఉన్న వాళ్ళు అన్నాను కదా, టర్న్ ఓవర్ ఎంత ఉంటుంది అంటే ఇప్పుడు? లాస్ట్ ఇయర్ చేసింది 17,000 crore, 17,000 కోట్లు చేస్తాం లాస్ట్ ఇయర్. టార్గెట్ ఏమైనా ఉంటుందా? టార్గెట్ ఉంటుంది, కానీ ఇప్పుడు నేను టార్గెట్ ఇప్పుడు ఓపెన్గా మాట్లాడలేదు. ఎందుకంటే లలితా జ్యువెలరీ ఇప్పుడు రాబోయే రోజుల్లో ఐపీఓకి వెళ్తున్నాం మేము. సో ఇంకా పెద్ద టార్గెట్లు ఏం చెప్పలేము, తెలియదు కూడా. జరిగేది జరగద్ది. కష్టపడేవాడికి ఎప్పుడు కూడా టార్గెట్ అనేది మీరు ఏమనుకుంటారో అది మీరు సాధిస్తారు. దాని మీదనే ఫోకస్ ఉండాలి, కానీ ఎవరిని నమ్మొద్దు, మీరు మిమ్మల్ని నమ్మండి. అయితే మీ టర్న్ ఓవర్ లో గోల్డ్ ఎక్కువ ప్లేస్ గోల్డ్ ఎక్కువ, సిల్వర్ మీద డైమండ్, తర్వాత సిల్వర్, తర్వాత డైమండ్. వాటి మీద అంత కాన్సన్ట్రేట్ చేయలేదా? లేదు మా అట్లా ఏం లేదు మా. అది గోల్డ్ ఎక్కువ సేల్ అనమాట, సిల్వర్ ఎక్కువ సేలే, డైమండ్ కూడా ఎక్కువ సేల్. అట్టాలని కాదు, అంటే డైమండ్ ప్రతి ఒక్కరు కొనలేరు కదమ్మా. మాకుండే కస్టమర్స్ అందరూ వచ్చేసి మిడిల్ క్లాస్, కొంచెం అప్పర్ మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్. సో గోల్డే మామూలుగా ప్రిఫేర్ చేస్తారన్నమాట. మేము కూడా గోల్డే వాళ్ళని కొనమంటే, అంటే గోల్డ్ అంటే ఎప్పుడైనా కూడా డబ్బులు అమ్మా. డైమండ్ అంటే మళ్ళీ అది అంది, డైమండ్ అనేది అంది, ఏం క్వాలిటీ అది ఇది అని చెప్పేసి ఐజీఐ సర్టిఫికేట్ ఇస్తాము, అన్నీ చేస్తాము, కానీ అంత కాస్ట్లీ. ఇప్పుడు మామూలుగా ఒక 20 లక్షలు కొనాలంటే మొత్తం నిండా అంతా గోల్డ్ వచ్చేస్తుంది. ఇదే డైమండ్ కొంటామంటే ఒక సరిగ్గా 4 గాజులు కూడా రాదు, ఏదో ఒకటే వస్తుంది, రాదు. ఇప్పుడు మేము షోరూమ్ కి వెళ్ళాం అనుకోండి, ఏదైనా షోరూమ్ అనుకోండి, అక్కడ చివర్లో ఫైనల్ గా బిల్ మీద ఎంతో కొంత తగ్గిస్తాంలేండి అని చెప్తూ ఉంటారు. సో అటువంటి ఏ ప్రాక్టీస్ మీరు చెయ్యరు? అంటే వేరే చోట ఏ కంపెనీ అయినా అవ్వనివ్వండి, అలా చేయటం చేస్తున్నారు ఏంటి? అట్లా లేదు, మేము రేటు పెంచి తగ్గించే అలవాటు మాకు లేదు. మేమేం రేటు ఉందో అది ఫిక్స్ రేట్ అన్నమాట. మీరు కిలో కొనినా అదే రేటు, గ్రామ్ కొన్నా అదే రేటు, 10 కిలోలు కొన్నా అదే రేటు. మన షాప్లో డిస్కౌంట్ అనే మాటే ఉండదు. ఇస్తే మేమే ఇవ్వాలి ఆఫర్, అంతే. అది మేము ఇప్పుడు ఇస్తున్నాము. ఆల్రెడీ శ్రావణ మాసం ఉంది కాబట్టి అది కూడా కొద్ది రోజులు ఉంటుంది. తర్వాత ఆఫర్ ఉన్నప్పుడు అన్ని షోరూమ్లు ఉంటాయి, 54 షోరూమ్లు ఉంటుంది, సెపరేట్గా ఏమి ఉండదు. సో ఆ ఆఫర్ ఇచ్చేది మేమే ఇస్తాము. అది కూడా మా లాభం నుంచి ఇస్తాం అన్నమాట. సో లాభం లేకుండా చేయలేము కదమ్మా. అవును, నిజమే. శాలరీ ఇవ్వాలి, కరెంట్ బిల్ కట్టాలి, రెంట్లు ఇవ్వాలి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, అన్ని ఎక్స్పెన్స్ మిగిలిన తర్వాత కదా కొంచెం మిగిలేది. మీ కష్టాలు మీకు ఉంటాయి అన్నమాట. కష్టాలు మాకు ఉన్నాయి, అది మేము చెప్తే మీరు ఏం చేస్తారు? వద్దు, నేను చెప్పను. అబ్బే వీళ్ళకేంటి అనుకుంటాం మేము. ఏం లేదు, మాకేం లేదు. నేను అడిగితే నేను చెప్తాను, నాకన్నా మీరు హ్యాపీరా అంటున్నాను. అయితే ఇంకొకటి ఏంటంటే, ఈ గోల్డ్ స్కీమ్స్ గురించి కూడా వింటూ ఉంటాము, పే చేస్తూ ఉంటారు. ఇది గోల్డ్ పే చేసిన, అంటే స్కీమ్ పే చేసిన వాళ్ళకి లాభమా, లేదంటే కట్టించుకున్న షోరూమ్ వాళ్ళకి లాభమా? అది వేరే షాప్లో. అది లలితా జ్యువెలరీలో మట్టుకే మీకు గోల్డ్ రేట్ తగ్గినా మీకే లాభం, ఎక్కినా మీకే లాభం. మాకొద్దు, మీ డబ్బులు మాకొద్దు. ఆ డబ్బులకి మీరు ఆనరు, ఆ డబ్బులు 100% మీకే లాభం రావాలి. నష్టం వస్తే నేను ఎత్తుకుంటా. మీకు లాభం మట్టుకు మీకు, నష్టం నాది. ఇది ఈ పాలసీ ఇవ్వరు. అది లలితా జ్యువెలరీ తప్ప ఎక్కడా లేదు. మీరు లలితా జ్యువెలరీలో వౌచర్ తీసుకోండి. అది కూడా నేను ఇప్పుడు మీ మూలంగానే పబ్లిసిటీ చేసేస్తున్నాను. సో మీరు మన పెంప్లెట్ తీసుకొని 4 షోరూమ్లు కాదు 40 షోరూమ్లో కంపేర్ చేయండి. మేము ఇచ్చేలాగా ఆఫర్ ఇవ్వరు. మా దాంట్లో ఫ్లెక్సీ ఉంది, విఏ ఫ్రీ ఉంది. సో అలాంటి సిస్టమ్ ఎవరు ఇవ్వలేరు. ఇవ్వరు కూడా. మనసు రాదు మా, మెయిన్గా మనసు రాదు. నేను చేసినట్టు వ్యాపారం చేయొచ్చు, కానీ వాళ్ళకి మనసు రాదు. నాకు మనసు ఉంది, నేను అక్కడి నుంచి వచ్చినాను కాబట్టి నాకు ఇవన్నీ తెలుసు. సో నేను వద్దు, ప్రతి ఒక్క ఇంటికి గోల్డ్ పోవాలి, నాది ఏముంది, నేను సంపాదించిపోతే ఏం చేస్తాను, నాకు తినేదానికి లేదా, ఉంది కదా, బాగానే ఉన్నాను కదా, హ్యాపీగానే ఉన్నాను.